హరే శ్రీనివాస, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అదేమిటో తెలుసుకుందామా? అమ్మా, మన ఇంట్లో తినే ముందు స్వామివారికి అన్నం పెడతాం కదా, అలా ఎందుకు పెడతారు? చాలా గొప్ప కారణం ఉంది లక్ష్మి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఏమిటమ్మా? అంటే భగవంతుడే అన్న రూపంలో మనకు ప్రత్యక్షమవుతున్నాడు. వినయం పెరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. మనం తినేది సాధారణ భోజనం కాదు, ప్రసాదం అవుతుంది. తిరుమలలో కూడా అన్నం సమర్పించే ప్రత్యేక సేవ ఉందని విన్నాను. అవును లక్ష్మి, తిరుప్పావడ సేవ అంటారు. తిరుమలలో తిరుప్పావడ సేవ మహిమ తెలుసుకున్నాం కదండి. స్వామివారికి పెద్ద మొత్తంలో పులిహోర అన్నం సమర్పిస్తారు. ఇది అన్నకూటోత్సవం అని కూడా అంటారు. ఈ సేవ చూసిన వారికి అపార పుణ్యం కలుగుతుందని నమ్మకం. పులిహోరలో ఉన్న ప్రతి మెతుకుకి 1 సంవత్సరం స్వర్గఫలం ఇస్తుందని నమ్మకం. మనకు అన్నం ఇచ్చేది దేవుడే, అందుకే ముందుగా ఆయనకు సమర్పించి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.